Hi students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Today we discuss about a concept is 10th class level, very important chapter and easiest chapter, that is set summa. Okay, ఈ sets లోని కాన్సెప్ట్ ప్రతి డెఫినేషన్ వెరీ ఇంపార్టెంట్. డెఫినేషన్ మనకు అర్థమైనట్లయితే సెట్స్ లోని ప్రతి కాన్సెప్ట్ ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి కాన్సెప్ట్ని కేర్ఫుల్గా వింటారని ఉద్దేశిస్తూ మనము సెట్స్లోని అంశంలో అయినటువంటి మొట్టమొదటి డెఫినేషన్ సెట్ గురించి డిస్కషన్ చేద్దాం. దేని సెట్ అంటాం, అసలు సెట్లోని రకాలేమి, టైప్స్ ఆఫ్ ది సెట్స్ ఒకసారి డిస్కషన్లో ఫస్ట్ వన్ ఈజ్ సెట్ అంటే ఏమి, సెట్ అంటే మనము ఎక్కడ యూజ్ చేస్తాం, ఇది ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ సెట్, సెట్ అనేది ఎక్కడెక్కడ కాన్సెప్ట్ యూజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. సెట్ అంటే సింపుల్గా ఒక ఎలిమెంట్స్ అంటే మూలకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తీసుకున్నట్లయితే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బనానా, సి ఫర్ క్యాట్, ఇలా తీసుకున్నాం. ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్ని మనము కామాతో డిఫరెంట్గా సపరేట్ చేసినాం. చూడండి, కామాతో సపరేట్ చేసినాం. వీటిని మనము ఒక బ్రాకెట్లో సెట్ చేసినట్లయితే, చూడండి బ్రాకెట్లో సెట్ చేసినది, ఆ సెట్టే ఇక్కడ ఇంపార్టెంట్. ఏబిసి ఈ 3 కాన్సెప్ట్స్ని కామాతో సపరేట్ చేసి ఒక ఫ్లవర్ బ్రాకెట్లో ఏర్పాటు చేసినాం. ఈ స్ట్రక్చర్ని మనము సెట్ అంటాం. సెట్స్ని మనము ఇంగ్లీష్లోని క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో డినోట్ చేస్తాం. సెట్స్ని దేంతో డినోట్ చేస్తామమ్మా, దీంతో సూచిస్తామని మీనింగ్. సెట్స్ అనేవి ఇంగ్లీష్లోని అంటే ఆంగ్ల అక్షరవర్ణమాలని పెద్ద అక్షరాలచి సూచిస్తాం. ద సెట్స్ ఆర్ డిఫైన్డ్, ద సెట్స్ ఆర్ డినోటెడ్ హియర్, ద సెట్స్ ఆర్ డినోటెడ్ అండ్ ఇంగ్లీష్ క్యాపిటల్ ఆల్ఫాబెట్. హియర్ capital A is a English alphabet and capital is there. Now capital A is equal to set of A comma B comma C is called a set. Which concept is called a set? Use elements separate with the commas and those elements are in a flower bracket. The structure is called set. Sets always denoted an English capital alphabets. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, లీవ్ ఇట్. ఇలాంటివి మీరు ఎన్నైనా రాయొచ్చు, అన్నీ కూడా సెట్సే. కానీ ఒక్క కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్, ఆ కాన్సెప్ట్ పైనే మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏపీపీఎల్ఈ యాపిల్ అని రాసినారు. చూడండి, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు BALL ball. Capital C is equal to CAT cat. Capital D is equal to DOLL. ఇక్కడ నుంచి మనకి డెఫినేషన్ అనేది వెరీ క్లారిఫైగా మీకు అర్థమవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి అన్నీ కూడా సెట్స్ లానే ఉన్నాయి. కానీ నేను క్వశ్చన్ మీకు ఒకటి ఇస్తాను, ఏమనేది చూడండి. ద క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సెట్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సెట్? మీరు విన్నది కరెక్టే. ఇక్కడ చూడండి, సెట్ అంటే మీరే చెప్పారు కదా సార్, ఎలిమెంట్స్ని కామాతో డినోట్ చేసి ఒక ఫ్లవర్ బ్రాకెట్లో ఏర్పడిస్తే దాన్ని మనం సెట్ అంటాం. విచ్ ఏ సెట్ ఈస్ కాల్డ్, విచ్ ఈస్ ద సెట్? యాక్చువల్లీ ఎలిమెంట్స్ ఆర్ separate with the commas. Each and every element is separate with the commas and you write those elements in the flower bracket. The structure is called set. Okay, these concepts all are A, B, C, D are sets. But my question is, which of the following is a set? Actually, listen here. Capital A is equal to APPLE apple. Capital B is equal to
BALL. Capital C is equal to CAT. Capital D is equal to DOLL. Doll. Nothing but in these four concepts, three concepts are not set. Only one is the set. That set is, right answer is capital C, because capital A, capital B, capital D having the elements are, one of the element is repeating more than one. చూడండి, క్యాపిటల్ ఏలో ఏ పిపిఎల్ఈ, పి అనేది ఒకేసారి రాకుండా రెండు సార్లు, అంటే మోర్ దెన్ వన్ టైం, ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ కాన్సెప్ట్లో, అంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్లో రిపీట్ అయినట్లయితే అది సెట్ అని మనం చెప్పము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ది సెట్. ఖచ్చితమైన నిర్వచనంగా మనం పరిగణిస్తాం. క్యాపిటల్ ఏ అనేది ఇప్పుడు సెట్లా అనిపించినా కూడా క్యాపిటల్ ఏ సెట్ అనబడదు. ఎందుకంటే క్యాపిటల్ ఏ అనే సెట్లోని ఎలిమెంట్స్ ఒకటి ఎలా ఉంది, ఎల్పి అనే లెటర్ రెండు సార్లు రావడం జరిగింది. ఏదైనా సరే సెట్ కావాలంటే దాంట్లోని ఎలిమెంట్స్ మాత్రం ప్రతిదీ ఒకేసారి రావాలి. But here capital A is a structure, is not set because of P is repeating more than one time. Repeating two times is there. So capital E is not set. Now I am going to the B set. Actually B is a structure that is like a set but not a set, because of L element is repeating more than one. Here two times comes L is there, so that B also a not a set. What you say about C here? C having the elements C, A, T, different letters is there, so that C is called a set. What you say about D? D is also a not set, because of D having the elements 4 are there. Those 4, one of the letter is repeating more than one. ఒకే ఒక లెటర్ అనేది ఒకటి కంటే ఎక్కువ సార్లు వచ్చినట్లయితే దాన్ని సెట్గా పరిగణించం. ఓకే, నౌ అవర్ ఆన్సర్ ఈస్ క్యాపిటల్ సి. ఓకే, ఆర్ యు అండర్స్టూడ్ స్టూడెంట్స్? వన్ మోర్ క్వశ్చన్ ఐ విల్ గివ్. ప్లీజ్ write this concept. Now my question, second question. Which of the following is not set? Which of the following is not set? Capital E is equal to ELEPHANT. Capital F is equal to FAN. Capital G is equal to GOAT. Capital H is equal to HORSE. My question is, which of the following is not set? పైన క్వశ్చన్ which of the following is set, కింది క్వశ్చన్ which of the not is a set. Are you observe here? The first question is a set. The second question is not a set. The first question is set A, nothing but three concepts are not set. The second question is which is not set, nothing but three concepts are sets. One of the concept is not set. Anybody say which is the following is not a set? Are you observe it? Yes, capital E is a not set, because of capital E having the one of the element is more than one time comes. That element is
Listen here. E, E. E written here more than one time. Nothing but two times is there. So, which a element is repeating more than one time? The concept is not a set. So that our answer is capital E. Now, what you say about F, G, H? F, G, H are surely sets because of F having the elements are different is there. G also G-O-A-T, different are there. H is H-O-R-S-E. So that what you say about the final concept, the definition of the set is, a set is whenever each and every element not repeating more than one time. You write elements only one time, that structure is called set. Set is always denoted an English capital alphabet. Okay? Yes. Next, I am going to the concept types of the sets. The concept is in the second episode. Okay? Please like, share, subscribe our channel. Thank you very much.